రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పే ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా ఒక రౌండ్ లో మీరు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఏడ్చేసుకుంటావు సన్నీ ఇంత డబ్బులు వస్తే. ఇంకో చైన్ ఇంకో కడియం చేయించుకుంటాం. సన్నీ దగ్గర అయితే చాలా చైన్లు ఉన్నాయి బాబోయ్. నువ్వు ట్రైన్ లో అది జాగ్రత్తగా ఉండు, చైన్ లాగెత్తారు. ట్రైన్ ఆగిపోవడానికి కదా. సాంప్రదాయిని సుప్పిని. ఓకే, సో రెడీ, మొదలెట్టేద్దామా? ఫస్ట్ వచ్చింది ఎవరు? నేను. ఫస్ట్ వచ్చింది మీరే. ఫస్ట్ వచ్చింది నేను కాబట్టి మీరు రండి. ఓకే రెడీ. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బిజినెస్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. పెట్టుబడి, అదే పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ఉందా? రైట్ ఆన్సర్. కంపెనీ లేదు. డిజిటల్ మార్కెటింగ్ లేదు. రిజిస్ట్రేషన్. పర్మిషన్స్, రిజిస్ట్రేషన్ రైట్. ప్రాఫిట్, లాభాలు రైట్. నంబర్ 5 షేర్ హోల్డర్స్ అంటే కస్టమర్లు. బిజినెస్ పార్ట్నర్స్ లేరండి. బ్యాంక్ అకౌంట్లు లేవు. పార్ట్నర్షిప్ డీడ్స్ రైట్. బాండ్స్ 14 అన్ని కలిపి అందులోకి ఇచ్చేస్తున్నాను. ప్రాఫిట్ లాస్ ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ప్రొడక్షన్. టైమ్ అప్. 90 సెకండ్స్ ఓవర్. మీరు చెప్పనివేంటో చూద్దాం. ఇంకేముంటాయి బిజినెస్ లో? మోసం, తెలివితేటలు, పోటీ, పూజలు వ్రతాలు చేస్తారు. ఏ బిజినెస్ చేస్తున్నా స్టార్టింగ్ విత్ పూజలు వ్రతాలు. నమ్మకం, ఓపిక 12. నంబర్ 13 క్వాలిటీ 2 లక్షలు. అండ్ అలాగే సరైన ప్రదేశము. ఇదిగోండి తీసుకో. అవునండి, ఒకవేళ మీరు ఈ ప్రొఫెషన్ కాకుండా ఉండుంటే సురేష్ గారు మీరేం బిజినెస్ పెట్టేవాళ్ళు? నేను చెప్పాలా సార్ ఏ బిజినెస్ సూట్ అవుతుందో? కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ సూట్ అవుతుందా? ఈయన ఏం బిజినెస్ అయితే బెటర్? ఈయన మల్టీ టాలెంటెడ్ మేడం. ఏ బిజినెస్ అయినా ఫస్ట్ లేదు ఒకటే చెప్పాలి. వీళ్ళ ఫ్యామిలీస్ లో ఇది ఎయిర్ హోస్టెస్ కి వాటికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తుంటారు. అవునా? అది చేయాలని తన క్యాబిన్ క్రూ ట్రైనింగ్స్. ఏమండి క్యాబిన్ క్రూ ట్రైనింగ్ ఒకసారి సన్నీకి ఇవ్వరా? సన్నిదా, క్యాబిన్ క్రూ నిన్ను ఎయిర్ హోస్టెస్ గా ఇప్పుడు పెట్టారు, ఓకేనా? నీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. నించో అక్కడ. ఫస్ట్ మీరు సీట్ బెల్ట్లు ఇలా తగిలించుకోవాలి. ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ప్యాసింజర్స్ ని బాగా నవ్వుతూ వెల్కమ్ చేయాలి. ఇది చెప్తారా? ఆయన ఫస్ట్ వెళ్ళగానే డ్రింక్స్ ఆఫర్ చేస్తారు మెల్లగా. ఇప్పుడు సన్నీ, మనందరం ప్యాసింజర్స్. సన్నీ నువ్వు చెప్పు. నమస్కారం. ఫస్ట్ రాగానే కూర్చోండి, చైర్ లో కూర్చోండి. మీకు గ్లాసులు ఇస్తారు. మీకు కావాల్సిన బ్రాండ్ ఏదో చెప్తే ఇస్తారు. ఊరుకో. ఈ మధ్య కాలంలో శాండ్విచ్ కూడా ఇవ్వట్లేదు తెలుసా నీకు? శాండ్విచ్ ఎందుకు? కాదు మేడం, మీరు పోయే ఫ్లైట్ వేరు, నేను పోయే ఫ్లైట్ వేరు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు రండి. సరే, మీకు కూడా 90 సెకండ్స్ టైం మాత్రమే ఇస్తున్నా. మీ 90 సెకండ్స్ లోనే మీరు ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రయాణం అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆధార్ కార్డ్ లేదు. లగేజ్ రైట్ ఆన్సర్. మనీ, డబ్బులు రైట్ ఆన్సర్. టికెట్ రైట్ ఆన్సర్. రిజర్వేషన్ లేదు. టైమింగ్ టైం. ఫుడ్ తినుబండాలు రైట్. 3 మేడం ప్లాట్ఫామ్ ఓకే. రైల్వే స్టేషన్ రైట్. హోటల్స్ తీసుకునే హోటల్స్ లేదు. ప్లానింగ్ లేదు. కార్ టాక్సీ రైట్ ఆన్సర్. $5,50,000 వచ్చింది మీకు. మీరు ఏదైతే చెప్పలేదో అది చూద్దాం. నంబర్ 6 రద్దీ. నంబర్ 7
కొత్త పరిచయాలు అవుతాయి. మర్చిపోయానండి నేను అది. అలాగే 8 రెడీ అవ్వడం. వాటర్ బాటిల్ చెప్పవా? వాటర్ బాటిల్ చెప్పవా సన్నీ? వాటర్ బాటిల్ ఏది చెప్పేవాడు. సెండ్ ఆఫ్ ఇవ్వడం. సెండ్ ఆఫ్ ఇవ్వడం. లేట్ అవ్వడం. పండగలు ఫంక్షన్స్ ఖర్చీఫ్ వేయడం. ఇది అసలు మర్చిపోయారు. 5,50,000. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరా కాదు, మీరు ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటారు కదా, అంటే అది వర్క్ పర్పస్ ప్రొఫెషనల్లీ. అలా కాకుండా హాలిడేకి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు? హాలిడేస్ అంటే పిల్లలు ఇప్పుడు ఎక్కువ అడిగేది గోవా అడుగుతున్నారు. పిల్లలు టీనేజర్స్ అయ్యారుగా, అందుకే వాళ్ళు గోవా అడుగుతున్నారు. మనకేమో కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాలనిపిస్తుంది. అలాంటిది అనిపిస్తుంది. సన్నీ, నీకెక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? బ్యాంకాక్ శాండ్విచ్. నువ్వమ్మా? పీస్ఫుల్ గా ఊటీకి వెళ్ళాలని ఉంది మ్యామ్. పీస్ఫుల్ గా ఊటీకి వెళ్దాం అనుకుంటున్నావా? వెరీ నైస్, థ్యాంక్ యూ. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి టీం మన పద్మావతి కళ్యాణం వాళ్ళు లీడ్ లో ఉన్నారు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.